వినాయకుడు విఘ్నాలను నివారించే దేవుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. మన హిందూ సాంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ప్రతి పూజలోనూ ఆయనే మొదటగా పూజలు అందుకుంటూ ఉంటాడు. మరి వినాయకుడు జన్మ రహస్యం ఏంటి? ఆయన సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు? వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ విషయానికి వస్తే పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు శివుడు కోసమై ఘోర తపస్సు చేయగా అప్పుడు ఆ రాక్షసుడు భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడగగా ఆ రాక్షసుడు, దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తదాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడి ఉదరం నందు ఉండిపోతాడు. ఇది తెలిసిన పార్వతీదేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నందిని గంగిరెద్దుల అలంకరించి దేవతలందరూ సంగీత వాయిద్యాలు పట్టుకొని గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి ముందు వాయించగా అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఏం వరం కావాలో చెప్పమని అడగగా అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటాడు. నీ ఉదరంలో ఉన్న శివుడు కావాలంటూ బదులివ్వగా వచ్చినది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని ఇక అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలని ప్రార్థించగా అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ పరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరుతాడు. ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగన స్నానం చేయాలని తలచి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపులాగా ఉంటూ ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దు అని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. కైలాసానికి చేరుకున్న శివుణ్ణి లోపలికి రాకుండా ద్వారం వద్ద ఆ శిశువు అడ్డుకొనగా ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలని ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి శివుణ్ణి చూసిన పార్వతి ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా అప్పుడు శివుడు కలత చెంది గజాసురుని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేస్తాడు. ఇది ఇలా ఉండగా కొన్ని దినముల తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి చాలా బలశాలి. అందుకే ఆ స్వామి దేవతలందరికీ సైనికాధికారి అని చెబుతారు. ఒకసారి కొందరు మునులు దేవతలు కలిసి వచ్చి విఘ్నాలను తొలగించుటకు ఒకరిని అధిపతిగా చేయాలంటూ కోరగా అప్పుడు పరమశివుడు తన 2 కుమారులను పిలిచి ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారే అధిపతి అంటూ పరీక్ష పెడతాడు. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనంతో బయలుదేరుతాడు. కానీ మన బొజ్జ గణపయ్య మాత్రం ఆది దంపతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. దానికి సంతోషించిన శివుడు వినాయకుడికి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నాధిపత్యమును ప్రసాదించెను. అప్పటి నుండి వినాయకుడు విఘ్నాధిపతిగా ముల్లోకాల యందు పేరుగాంచాడు. ఇక వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు తప్పవు అని చెప్పడం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే పూర్వం భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తులు పెట్టిన నైవేద్యం ఆరగించి తన వాహనమైన మూషికంతో కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు వంగి దండం పెడుతుండగా ఉదరం అడ్డు రావడంతో చాలా ఇబ్బంది పడటం చూసి శివుడి శిరస్సున ఉన్న చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు వినాయకుడి ఉదరం పగిలి ఉడుములు ఉండ్రాళ్ళు రావడంతో పార్వతీదేవి ఆగ్రహానికి గురై ఇలా కించపరుస్తూ నవ్వినందుకు ఇప్పటి నుండి నిన్ను ఎవరు చూసినా వారు పాపాత్ములై వారికి నీలాపనిందలు తప్పవంటూ శపించింది. అప్పుడు కొన్ని దినముల తర్వాత చంద్రుణ్ణి చూసిన కొందరు ఋషులు నీలాపనిందలు ఎదుర్కొని వారి భార్యలకు దూరం అవుతారు. ఇక అందరూ కలిసి ఆ దేవిని ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవి కరుణించి ప్రతి దినం కాకుండా ఏ రోజైతే చంద్రుడు వినాయకుడిని అవమానించాడో ఆ రోజు చంద్రుణ్ణి చూసిన వారికి పాపాత్ములై వారికి నీలాపనిందలు తప్పవని చెబుతుంది. అందుకే భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు. శమంతకమణి వృత్తాంతం ప్రకారం శ్రీకృష్ణుడు కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూసి అపనిందలు ఎదుర్కొన్నాడని పురాణం. వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడనే దానికి ఒక కథ ఉంది. పూర్వం పరశురాముడు శివుడి కోసం తపస్సు చేయగా అతడి తపస్సుకు మెచ్చిన శివుడు పరశుని ప్రసాదిస్తాడు. తన వారప్రసాదమైన గొడ్డలితో పరశురాముడు
కార్తవీర్యార్జునుడిని చంపివేసి ఆ తర్వాత 21 సార్లు రాజులపైన దండెత్తి వారిని చంపివేసి శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు. అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు వారి ఏకాంతానికి భంగం కలగకుండా లోపలికి ప్రవేశం లేదంటూ పరశురాముడు అడ్డుకోగా ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గొడ్డలిని వినాయకుడు వైపున విసిరివేయగా తన తండ్రి ఇచ్చిన పరశువునికి గౌరవించి దాన్ని అడ్డుకొనకుండా తన ఒక దంతాన్ని ఆ గొడ్డలికి సమర్పిస్తాడు. ఇలా అప్పటి నుండి వినాయకుడు ఏకదంతుడయ్యాడు. వినాయకుడి ఎలక వాహనం వెనక కూడా ఒక కథ ఉంది. అదేంటంటే పూర్వం క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఒకసారి సభలో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సభకి ఆటంకం కలిగించినందుకు ఆగ్రహానికి గురైన ఇంద్రుడు తక్షణమే ఎలక్కగా మారిపోమ్మంటూ శపించాడు. క్రౌంచుడు ఎలకగా మారినప్పటికీ తన వైఖరి అలానే ఉండటంతో ఈ లోకాన్ని వదిలి భూలోకంలో జీవించు అంటూ భూమిపైన విసిరివేయగా ఎలుకగా మారిన క్రౌంచుడు పరాశరుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇలా ఆశ్రమం చేరుకున్న అతడు అక్కడ ఉన్న ధాన్యాలను తింటూ తునాతునకలుగా చేస్తుండేవాడు. ఆ ఆశ్రమానికి వచ్చిన వినాయకుడికి సంబంధించిన వస్తువులను కూడా అలానే చేయడంతో పరాశరుడు విసిగిపోయి దీనికి మార్గం మీరే చెప్పాలని వేడుకొనగా అప్పుడు వినాయకుడు ప్రసిద్ధి ఆయుధమైన పాశాన్ని దానిపైన ప్రయోగించగా అది ఎలుక మీదకి చుట్టుకొని పోయింది. అప్పుడు ఆ ఎలుక చేసేది ఏమీ లేక ఆ పాశాన్ని పట్టుకొని వచ్చి విడిపించమని వినాయకుడిని వేడుకుంది. అంతేకాకుండా తనకి శాప విమోచనం కలిగించమని కోరుకొనగా అప్పుడు వినాయకుడు ఇంద్రుడు ఇచ్చిన శాపానికి నేను శాప విమోచనాన్ని కలిగించలేను, కానీ నీవు నా వాహనమై నాతో పాటి పూజలు అందుకోమని వరాన్ని ప్రసాదించగా అప్పటి నుండి ఎలుక వినాయకుడి వాహనం అయిందని పురాణం. ఇక కొన్ని కథల ఆధారంగా వినాయకుడు బ్రహ్మచారి అని అంటే ఆ స్వామికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు అని మరికొన్ని కథలు ఉన్నాయి. అంతేకాకుండా వినాయకుడికి 2 కుమారులు, వారి పేర్లు క్షేమము లాభము అని చెప్తారు. వీరినే ఉత్తర భారతంలో శుభము లాభము అని వ్యవహరిస్తారు. ఈ విధంగా మన హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవత గణములకు అధిపతి అయి అన్ని కార్యక్రమాలకు పూజలకు ప్రథముగా పూజింపవలసిన వాడుగా, విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడిగా పూజలని అందుకుంటున్నాడు.